ఆధ్యాత్మికమైన మంట కలిగిన బ్రతుకులివి. రోషము కలిగిన భక్తికి నిదర్శనం ఇది. ఎప్పుడైతే భక్తిలో రోషం ఉంటుందో, ఆ మంట ఉంటుందో రెండు కార్యాలు జరుగుతాయి. మండుచున్నటువంటి దీవిటి దగ్గరికి కీటకాలు వస్తాయా? వస్తాయి. వస్తే చస్తాయి. రాకుండా ఎక్కడికి ఉండవాయి. ఇప్పుడు ఒక వెలుతురు ఉందనుకోండి, ఇప్పుడు మండుతుందనుకోండి, మండే దగ్గరికి కీటకాలు వస్తాయా? దోమలు వస్తాయా? పురుగులు వస్తాయా? వస్తే ఏమవుతాయి? కాలిపోతాయి. అంటే చీకటి శక్తులు కావచ్చు, లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచనలు కావచ్చు, మండుచున్న వ్యక్తి దగ్గరికి వస్తే అవి మసైపోతాయి. అంతే, మండాలి. అందుకని అతడు మండుచూ ప్రకాశించుచుండెను అని రాయబడి ఉంటుంది. లూజు మనసులు వచ్చి, లూజు ఉంటుంది కదా కొంతమందికి, లూజు వచ్చి గుడ్లు తిప్పుతున్నారనుకో, మండేవాడి దగ్గరికి వచ్చి చెల్లుతాయా? ఇప్పుడు నాబోటోడి దగ్గరికి వచ్చి మెలకలు తిరుగుతూ అట్లా కాదు, ఇలా కాదు, పళ్ళు రాలిపోవా? ఎవరి దగ్గర మెలకలు తిరుగుతారో వాళ్ళ దగ్గర మెలకలు తిరుగుతారు. ఎవరి దగ్గర గుడ్డులు తిప్పాలో వాళ్ళ దగ్గర గుడ్డులు తిప్పుతారు. మీ దగ్గర కూడా చూడండి. ఇప్పుడు కొంతమంది స్త్రీలు పవర్ఫుల్, మండుచున్న స్త్రీలు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెలకలు తిరగరు కదా, స్ట్రైట్గా మర్యాదగా చూసి మాట్లాడతారు. అంతేగాని అని అనరు. ఆ మనిషిని చూడగానే స్టడీ అయిపోతారు. అంతే. అబ్బో ఏమో నీతిమంతురాల్లాగుందని అసలు ఆ చూడగానే, ఆ మనిషిని చూడగానే స్టడీ అయిపోతాడంతే. హల్లెలూయా. ఎందుకంటే ఎదటి వ్యక్తికి అర్థమైద్ది ఏమో మండే మనిషా, ఆరిపోయిన మనిషి అని. ఎందుకంటే మెలకలు తిరగదు కదా, గుడ్లు తిప్పి సైడ్ ఒక్కొక్కరు ఇటు చూస్తూ అటు మాట్లాడతారు. చూసేది ఇటు, మాట్లాడేది అటు. ఈ ఎదవేశాలు ఆరిపోయిన మనుషుల నుంచి వస్తాయి. రోషము కలిగి మండుతున్నటువంటి వాడు మండుతున్న ఒక స్త్రీ దగ్గరకు వచ్చి లూసు మాటలు మాట్లాడమను, కాలిపోతారంతే. నేను అనేది కదిలించనని కాదు, నేను అనేది ఆ కీటకాలు రావని కాదు, వస్తే మాడిపోతాయి. మీరు మండుచూ ప్రకాశిస్తే అనేకులకు త్రోవ చూపిస్తారు. యేసయ్య త్రోవని ఆత్మలు రక్షిస్తారు. చీకట్లో ఒక వెలుతురు ఉందనుకోండి, ఆ వెలుతురులో ప్రజలు నడుస్తారు కదా. నువ్వు మార్గదర్శకుడుగా ఉంటావు, మార్గదర్శిగా ఉంటావు, ఒక మాదిరి కలిగిన జీవితం కలిగి ఉంటావు. ఎందుకంటే అనేకులకు త్రోవ చూపించాలి. నువ్వు ఆ యేసు మహోన్నతుని పుణ్య మార్గాన్ని నీ ద్వారా ప్రజలకు తెలియాలి, నీ బంధువులకు తెలియాలి, చీకట్లో ఉన్న నీ ప్రజలకు తెలియాలి. నీ బంధువులు ఇంకా చీకట్లోనే ఉన్నారు కదా, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు, నీ తోడుకోడళ్ళు, నీ దాయాదులు. నువ్వు చనిపోతే మునిగేవాళ్ళు, వారు చేస్తే నువ్వు మునిగేవాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లోనే కదా ఉన్నారు. నువ్వు మండితే వాళ్ళను మంచి మార్గంలోకి నడిపిస్తావు. హల్లెలూయా. వాళ్ళు మారరు అన్నయ్య, సైతాన్లు, వాళ్ళు ఎనరు అన్నయ్య. నువ్వు మండితే వాళ్ళు మండుతారు. స్తోత్రం చెప్పు ఒకసారి.